ఎవరైతే శని హోమం జరిపించుకోవడానికి నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అందరూ అడుగుతున్నారు, సార్ నేను రీసెంట్గా శని హోమం జరిపించుకున్నాను, అసలు శని హోమం ఎందుకు జరిపించుకోవాలి, ఏ రాశి వాళ్ళు జరిపించుకోవాలి మన జీవితంలో? సో గురుడు శని రెండు విధాల వీళ్ళు ఈ రెండు గ్రహాల ప్రభావం వల్లనే మన జీవితంలో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే గురుడు శని మంచి స్థానాలలో వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు మన జీవితంలో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఒక స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే గురుడు సపోర్ట్ చేసి శని సపోర్ట్ లేకపోవడం వల్ల, శని ప్రభావం వలన మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది రోజుగా డౌన్ఫాల్ అవుతుంది. సో ఎప్పుడైతే గురుడి సపోర్ట్ లేకున్నా శని సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది డౌన్ఫాల్లో ఉంటుంది. మనకు ఉన్నటువంటి 12 రాశులు 12 రాశుల వాళ్ళకి ఎవరికైతే ఆర్థికాభివృద్ధి సుస్థిరంగా లేదో, కాన్స్టాంట్గా ఆర్థికాభివృద్ధి లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జనవరి 10న జరిపించే శని హోమానికి అర్హులే. మీరు శని భగవానుడు స్తోత్ర ప్రియుడు. ఎప్పుడైతే ఓం శం శనేశ్వరాయ నమః, ఓ భగవంతుడా మాకెన్ని రోజు ఈ కష్టాలని శనిని వేడుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా శని భగవానుడి కృప ఉంటుంది. ఎప్పుడైతే శని భగవానుడి కృప ఉంటుందో ఆటోమేటిక్గా గురుబలం పెరిగితే మన జీవితంలో ఆర్థికాభివృద్ధి అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ జనవరి 10న జరిపించే శని హోమం మనకున్నటువంటి 12 రాశుల వాళ్ళందరికీ ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సువర్ణ అవకాశం. మళ్ళీ ఇట్టి అవకాశం 30 సంవత్సరాల వరకు ఎవరికీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా ఆ శని భగవానుడి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఓం శం శనేశ్వరాయ నమః.